ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా ఊర్ల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, నల్గొండ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగడం జరుగుతుంది వాళ్ళ పని నిమిత్తం. సో ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వల్లభదాస్ కోటయ్య సార్. ఏం చేస్తుంటారు సార్? నేను అగ్రికల్చర్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే సరే 30% అంత అనుకూలంగా లేదు. ఇప్పుడు జనాలు ఎట్లా ఆకర్షణ అనేది మార్పు కోసం అన్నారు కానీ తర్వాత దాని ఉద్దేశం సక్సెస్ కావట్లేదు. 14 నెలల పరిపాలన ఇక అనుకూలంగా లేదు. సరే ఆయన కూడా కేసీఆర్ కూడా ఫరలే అంటే మామూలు రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇంత అదనం చేసి మంచి కవర్ చేసిండు. కానీ మార్పు రావాలని తెలంగాణ రాష్ట్రం ప్రజలంతా కోరుకొని ఈ విధంగా మార్పు తెచ్చారు. ఇక ఆయన కూడా ఈయన కూడా కాస్త బాగానే పరిపాలన చేస్తుండు. ఇప్పుడు 30% వ్యతిరేకం ఉందన్నారు కదా, మరి 70% ఏ విధంగా ఉంది? 70% అనుకూలంగా లేదు కదా, 30% వ్యతిరేకమే ఉంది. ఎందుకంటే ఈ 25,000 లేడీస్కు ఇస్తానని, తర్వాత ఫ్రీ గ్యాస్ అని అందరికి అందలేదు. దానికి తోడు మళ్ళీ వితంతు పెన్షన్లు పెంచుతా అని ఇంతవరకు అవి సక్సెస్ కాలేదు. మరి కొత్త ఇస్తా అని కూడా అవి కూడా ఏం రాలే. అయితే మా కేసీఆర్ ఏం చేసి వర్షాకాలం, యాసంగి, వానకాలం అనే ఉద్దేశం మీద బడ్జెట్ ఇచ్చేది. ఈయనకు సరే వెళ్ళలేదో వెళ్ళిందో ఇంతవరకు ఇవ్వలే. ఇక స్టార్ట్ చేస్తాడో మరి 26 జనవరిని చేస్తా అన్నాడు. ఇక కొన్ని చేస్తుండే కొన్ని చేయట్లేదు. ఒక రివర్స్ సక్సెస్ అయింది. అది ఉండాలే, ఎందుకంటే అనుకూలం ఓ సమయానికి ఉంటాయి, ఉండవు డబ్బులు, పైసలు ఉంటాయి, ఉండవనే ఉద్దేశం మీద పెట్టిండు. ఓకే, పర్వాలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు. వాళ్ళు కూడా మరి కొత్త రాష్ట్రం ఏర్పరచుకొని ఇంత ఇబ్బంది పడుకుంటూ అని డ్యాములు కట్టుకుంటూ ఇవన్నీ పెన్షన్లు కానీ ఇవన్నీ సక్సెస్ చేయడం ఆయన కూడా కొంచెం గొప్ప అనుకోవాలి. వాడు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇంకా అన్ని కార్యక్రమాలు బాగానే పర్వాలే. నమస్తే సార్. సార్ నమస్కారం. మీ పేరు సార్? నా పేరు మల్లయ్య, మాది పాలకుర్తి. ఏం చేస్తుంటారు? జనగాం జిల్లా, అగ్రికల్చర్ చేస్తాం. కానీ రేవంత్ రెడ్డి పరిపాలన 420 మ్యాన్ పోస్ట్లో పెట్టండి. 420 పక్కకు పెట్టాము. 6 గ్యారెంటీలు అమలు చేయాలని మన ప్రజల యొక్క డిమాండ్. ఆ ప్రజల యొక్క డిమాండ్లను కూడా పరిష్కరించలేకపోతాడు. దాంట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఉన్న మినిస్టర్ ప్రభుత్వం విప్లవమైంది. ఈ రైతు బంధు, రైతు భరోసా అనేది మండలానికి ఒక విలేజ్ పెట్టిండు. ఆ విలేజ్ కూడా పెట్టడం కూడా అది సరైనది కాదు. ఇస్తే మొత్తం ఇవ్వాలి ప్రజలకు. కానీ ఏకపక్షంగా ఒక మండలానికి ఒక ఊరికితో కొద్ది వరకే పరిమితి అవుతుంది. కాబట్టి అది అలాంటి ముందు భవిష్యత్తులో కూడా చేయకూడదు. ఎందుకంటే ఇస్తే అందరికీ అలా పేదవాళ్ళు ఉంటారు, మధ్య ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు. అందుగురించే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలి. 2 లక్షల రుణమాఫీ చేయాలి. ఇందిరమ్మ అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇవ్వాలి. ఇందిరా భరోసా ఇవ్వాలి. లేని వాళ్ళకి 2500, ఆడి మహిళలకు 2500 ఇవ్వాలి. అలాంటి స్కీములు పెట్టినాయి కాబట్టి తప్పనిసరి ఇవ్వాలి. లేకపోతే ఆయన సాధ్యంగా అంటే ఆయన వైదొలికి పోవాల్సిందే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కూడా కేసీఆర్ పాలనలో ఆయన డబుల్ బెడ్రూమ్లు కొన్ని కట్టించిండు, దళిత బంధు ఇచ్చిండు, దానికి అది పెట్టిండు, చాలా పెట్టిండు. కేసీఆర్కు దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓ సంవత్సరం అయింది 1,47,000 కోట్ల అప్పు తెచ్చిండు కేసీఆర్, మన రేవంత్ రెడ్డి. అవి ఎందుకు తెచ్చిండు? ఒక ప్రాజెక్టు కట్టిండు, ఒక రిజర్వాయర్ కట్టలేదు, ఏం కట్టలేదు. దానివల్ల ప్రజలకు ఏం ఉపయోగం లేదు. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? రవికుమార్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ లెక్చరర్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా వరకు సంతృప్తిగా ఉందండి. అన్ని విషయాల్లో కూడా 6 గ్యారెంటీ పథకాలు కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు. చాలా వరకు సంతోషంగానే ఉంది. సరే, రైతు భరోసా కూడా ఇది కూడా అమలు చేస్తున్నాడు కాబట్టి బీ హ్యాపీ. పర్వాలేదు. సరిగా కొంచెం ఆ పథకాలని ఆలస్యమైనందుకు కొద్దిగా జనాల్లో అసంతృప్తి అనేది స్టార్ట్ అయింది. కానీ అవి కూడా మళ్ళీ వెంటనే ఆ భర్తీని కూడా పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది. ఉద్యోగాల ప్రక్రియ కూడా అది కూడా షెడ్యూల్ ప్రకారం ఫాలో అయితే చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా కూడా జనాల్లో ఆదరణ అనేది ఉంటుందని భావిస్తున్నాం. స్థానిక ఎన్నికల దృష్ట్యా అవి కూడా నోటిఫికేషన్స్ కూడా వెంటనే పూర్తి చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సరే సార్, అది కూడా చాలా పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో కూడా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకున్నాడు. బీ హ్యాపీ. అది కూడా చాలా మంచి పరిపాలన. సరే, ఏదైనా సరే ప్రజలు మార్పు అనేది కోరుకుంటారు కాబట్టి టీఆర్ఎస్ పరిపాలనని కొంచెం
ఆ యొక్క కుటుంబ పాలన కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ప్రజలు మార్పు కోరుకున్నారు. సరే, ఆ మార్పు తగ్గట్టుగా ఈ 10 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. సరే, అట్లని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా విమర్శించడం కాదు, మళ్ళీ వాళ్ళు కూడా ప్రతిపక్షంగా ఉంటూ ప్రజలకు అన్ని రకాల కార్యక్రమాలు పార్టిసిపేట్ అయితే వాళ్ళు కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ప్రజలకు ఎప్పుడైనా సరే పోటీ అనేది ఉంటేనే, ప్రభుత్వాలు పోటీ పడితేనే ప్రజలకు మంచి పరిపాలన అందుతుంది.